అరే బంటి రేపు తనకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? రేపా? రేపు కాకుండా ఇంకే రోజు దొరకలేదా? ఏరా రేపు మంచి రోజు కదా? చాలా మంచి రోజు, అందుకే రాఖీ పండగ వచ్చింది. రాఖీ పండగ? ఆ అమ్మాయి మన కోసం రాఖీలు కూడా తీసుకుందంట. రేపు వచ్చి మనకు కట్టిద్ది. ఏం చేయాలరా? ఏమీ చేయాలంటే ఏమీ చేయలేం, సైలెంట్గా ఇంట్లో ఉండాలి. రేపు ఒకరోజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోమంటావా? మూసుకోరా, చండాలంగా ఉంటది అజ్ఞాతంలోకి వెళ్ళేదేంటి. మరి ఏం చేయాలరా? ఏమీ చేయలేవురా, రాయి కట్టించుకోవటం తప్ప. అదే రండి, అన్నయ్య, ఈరోజు రాఖీ కదా, దగ్గరలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, అందుకే రాఖీ కడదామని మీకోసం తీసుకొచ్చాను. ఎక్స్పెక్ట్ చేశానమ్మా నువ్వు వస్తావని. కట్టే కట్టే. హా? మీరేంటి ఇలా ఉన్నారు? మీరు రాఖీ కడదామని వచ్చారు, మీరు కట్టాలనుకున్నా నాకు కట్టలేరు. ఎందుకు కట్టలేను? ఇప్పుడే కదా ఈయన కట్టాను. ఆయనకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి కట్టగలిగారు, కానీ నాకు లేవు. ఆ? అదేంటండి, ఏమైంది మీ చేతులకి? నిన్న ఈవినింగే మా ఇంటి ముందు క్రికెట్ ఆడారు. కావాలంటే వీడిని అడగండి, వీడే సాక్ష్యం. అవునండి, రాత్రి పాప ఇంటికి వస్తుంటే లారీ వచ్చి డోకులు కొట్టేసుకొని 2 చేతులు పోయినాయండి. అయ్యో సర్లేండి, నెక్స్ట్ ఇయర్ కడతాను. ఓకే. హే, అరే మీ చేతులు వచ్చేసాయండి. వావ్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. డాక్టర్స్ చెప్పారు ఏదైనా షాకాల తగిలితే చేతులు అలా వచ్చేస్తాయని. ఆ చేతులు వచ్చేసింది, మీరు రాయి కట్టేసి కట్టేయండి. సరే అండి, అయితే మీ చేతులు, చెయ్యి చేతులు, ఇవ్వండి, చేతులు. రాఖీ కట్టేస్తాను. తినన్నయ్యా. చాలు చాలు. అన్నయ్య, ఆ, రేపు రాఖీ పండుగరా, నీకు రాఖీ కడదాం అనుకుంటున్నా, మరి నాకేమిస్తావు? ఏంటి అంత కమర్షియల్ గా మాట్లాడుతున్నావు? మరి సంవత్సరం మొత్తం మీద మేము రేపు ఒక్కరోజు సంపాదించుకుంటాం, నువ్వెంత ఇస్తావు తెలియపోతే ఎలా? సరే, 100 ఇస్తా. ఏంట్రా 100 రూపాయలా? 500. 500? రోడ్డు మీద రోడ్డు గోల్డ్ చైన్ కూడా రాదు. ఫైనల్ గా 1000 రూపాయలు ఇస్తానే. మా ఫ్రెండ్ స్వీటియాలని 20,000 గిఫ్ట్ ఇస్తున్నాడు అంట, తెలుసా? 20,000? మన దగ్గర అంత లేదులే గాని 2,000 ఇస్తా. ఆ, ఇదంతా కాదు గాని ఒక 7,000 ఇవి. ఇదిగో, ఈ వ్యాపారం వద్దు గాని ఫైనల్ 5,000 లాక్ ఇది, సరేనా? సరే. అవునే, 5,000 ఇస్తున్నా కదా, నాకు ఎంత పెట్టి రాఖీ కొంటున్నా? ఎంత? 10 రూపాయలు. నీకు అదే ఎక్కువ. 5,000 ఇస్తుంటే 10 రూపాయలు రాఖీయా? అవునే, మీరు కట్టే రాఖీ పొద్దున కడితే సాయంత్రం ఊడిపోద్ది. అలా కాకుండా ఒక పర్మనెంట్ రాఖీలా ప్లాన్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మన యాపిల్ ఐ వాచ్ ఉంది కదా, అది ఇచ్చారనుకోండి, రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా అదే పెట్టుకుని పడుకుంటాం. నీకు కావాల్సిన పర్మనెంట్ రాఖీయే కదా, ఐవాచి కాదు గాని నేను నీకోటి సెట్ చేస్తాలే. యాపిల్ ఐ వాచ్ని మించిన పర్మనెంట్ రాఖీ అంటే కొంప తీసి గోల్డ్ బ్రాస్లెట్ ఏమైనా ఇస్తుందేమో. The next day. ఏది ఇది? ఆహా, ఇక్కడ ఉందా? ఏంటి పర్మనెంట్ రాఖీ రెడీ చేసావా? మరి ఇంకెందుకు దాలేటు కట్టి. కడతాను గాని చేయితో పాటు కళ్ళు కూడా మూసుకో. ఓకే, కట్టు. అమ్మా, బాగుందా పర్మనెంట్ రాఖీ? ఒక్కరోజు కాదు, జీవితాంతకాలం పోదు. నీ ఎంకమ్మా, పర్మనెంట్ రాఖీ అంటే పాత పెడతావా? ఇచ్చే 5,000 ఇచ్చేసే.